వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి 7,500 అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి 501 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ జనాభా 2025 నాటికి ఎన్ని కోట్లకు చేరుకుంది అని UNDR వెల్లడించింది. మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 110, ఆప్షన్ బి 125, ఆప్షన్ సి 145 అండ్ ఆప్షన్ డి 137. మరి భారతదేశ జనాభా 2025 నాటికి ఎన్ని కోట్లకు చేరింది అనే దానికి సంబంధించి మనం మరింత సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే, మరి భారతదేశ జనాభా 2025 నాటికి 145 అప్రాక్సిమేట్లీ 146 వరకు చేరుకుందని ఎవరు వెల్లడించారు అంటే వరల్డ్ బ్యాంక్ తన నివేదికలో వెల్లడించడం జరిగింది. 145 అప్రాక్సిమేట్లీ 146 క్రోర్స్తో భారతదేశ జనాభా ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. మరి భారతదేశ జనాభా అనేది దీనితో దాదాపుగా ప్రపంచంలోనే అత్యంత జనాభా గల దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచ జనాభాలో భారత్ అనేది ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. దాదాపుగా 146 కోట్లతో. మరి సెకండ్ ప్లేస్లో ఏ దేశం ఉంది అంటే చైనా సెకండ్ ప్లేస్లో ఉంది. దాదాపుగా 142 కోట్లతో చైనా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. అలాగే థర్డ్ ప్లేస్లో అమెరికా దాదాపుగా 34 కోట్లతో అమెరికా అనేది 34వ ప్లేస్లో ఉంది. అంటే భారత్ అనేది ఒకప్పుడు జనాభా విషయంలో సెకండ్ ప్లేస్లో ఉండేది. మరి ఫస్ట్ ప్లేస్లో చైనా దేశం ఉండేది. కానీ ఇప్పుడు 2025 రిపోర్ట్స్ ప్రకారం భారత్ అనేది మొదటి ప్లేస్కి రాగా చైనా అనేది సెకండ్ ప్లేస్కి వచ్చింది. మరి ఈ 2025 వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్లోనే కాకుండా 2023లో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వారి రిపోర్ట్స్లో కూడా భారత్ అనేది జనాభాలో మొదటి స్థానంలో నిలిచింది. అప్పుడు దాదాపుగా 142 కోట్లతో భారత్ అనేది మొదటి స్థానంలో నిలిచింది. చైనా సెకండ్ ప్లేస్లోనే ఉంది. అప్రాక్సిమేట్గా ఒక చిన్న డిఫరెన్స్ తోటే చైనాను మించి భారత్ అనేది మొదటి స్థానంలో నిలిచింది 2023 UNO రిపోర్ట్స్ ప్రకారం. మరి ఇప్పుడు 2025 వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ ప్రకారం దాదాపుగా 146 కోట్లు అంటే దాదాపుగా 4 కోట్ల వరకు భారత్ అనేది ఇండియాను మించి 4 కోట్ల జనాభాని సాధించి భారత్లో లేదంటే ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఇండియా అనేది జనాభా విషయంలో నిలిచింది అని చెప్పుకోవచ్చు. అంటే చైనాను మించి కూడా భారత్ అనేది ముందుకు వెళ్ళింది జనాభా విషయంలో. మరి చైనా అనేది పాపులేషన్ తగ్గడానికి గల కారణం ఏంటి అంటే వాళ్ళు 1 or none అనే విధానాన్ని కొనసాగించారు ఒకప్పుడు. అంటే చైనాలో పాపులేషన్ అనేది ఎక్కువ ఉందని వాటిని తగ్గించే ఉద్దేశంలో 1 or none అనే విధానాన్ని తీసుకురావడం జరిగింది. దీంట్లో ఒకరు లేదా అసలే వద్దు అనే విధానం తీసుకురావడం ద్వారా వాళ్ళలో యువత జనాభా తగ్గి ముసలి వాళ్ళ జనాభా అనేది పెరగడం జరిగింది. మరి దీని ద్వారా 1 or 2 అనే నినాదాన్ని మరలా తీసుకురావడం
జరిగింది. దీని ద్వారా వారిలో జనాభా అనేది కొద్దిగా తగ్గడం జరిగింది. అలాగే వాళ్ళలో చైనా ప్రభుత్వం అనేది స్ట్రిక్ట్ రూల్స్ అనేది వాళ్ళ పీపుల్స్ పై విధించడం జరిగింది. ఇలా ఎక్కువ సంఖ్యలో జనాభా ఎవరైతే ఏ ఫ్యామిలీలో అయితే ఉంటుందో వాళ్ళు గవర్నమెంట్ జాబ్కి అర్హులు కారని, ఎలాంటి గవర్నమెంట్కి సంబంధించిన సబ్సిడీస్ అనేవి వాళ్ళకి రావు అని చెప్పి, మరియు జైలు శిక్ష కూడా ఉంటుంది అని చెప్పి కఠినమైన చర్యలు తీసుకురావడం ద్వారా చైనాలో పాపులేషన్ అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చు. మరియు భారత్ పాపులేషన్ అనేది ప్రపంచంలో మొదటి స్థానంలో వచ్చింది. దీని కారణంగా కూడా చైనాను మించింది అని చెప్పుకోవచ్చు. సో India's population reaches up to 145, approximately 146 crores, 146 crores in India, 146 crores in India. So India's largest or India's highest populations reaches in worldwide. So highest populations in worldwide is India. Highest populations in worldwide. So India placed first place in population wise. Around 142 or around 146 crores, Bharat is placed first place in a worldwide population. India placed first in worldwide, around 146 crores, and which country is placed second in worldwide in a population? So China placed second in a worldwide. China placed second place in a worldwide up to 142 crores. In a third place in a worldwide population list is America. Around 34 crores. So in 2023 UNO reports are also India places first place in a population wise in a worldwide. India placed first place in a worldwide in a population list according to 2023 UNO reports up to 142 crores. And second question, and second country, China is also placed second up to 142 crores. Approximately a small difference between India and China. India crosses China and placed first place in a population wise in a 2023 UNO reports. Approximately a small difference between India and China. India crosses China in population list. But now in 2025 World Bank reports the India's population is up to 146 crores, and China population is 142 crores, and approximately 4 crores are difference between China and India. So the difference of 4 crores, India crosses China in population list in worldwide. And this is about Indian population, or India's population reaches 146 crores in worldwide. Highest place is placed in a worldwide India. Second, దేశంలో పేదరికం 23-24 నాటికి ఎంత శాతం తగ్గిందని SBI నివేదిక వెల్లడించింది. మరి దానికి సంబంధించి ఆప్షన్స్ కనుక చూసుకుంటే, ఆప్షన్ ఏ 27.1%, ఆప్షన్ బి 5.3%, ఆప్షన్ సి 4.6% అండ్ ఆప్షన్ డి 5.5%. మరి దేశంలో పేదరికం 23-24 నాటికి ఎంత శాతం తగ్గిందని SBI నివేదిక వెల్లడించింది అంటే దాదాపుగా 4.6%కి తగ్గిందని వెల్లడించడం జరిగింది. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ పావర్టీ ఇన్ ద కంట్రీ హ్యాస్ కమ్ డౌన్ ఫర్ ద డే 23-24 reveals the SBI report. So
4.6% of poverty in the country has come down for them by 23-24 reveals the SBI reports. 23-25 reveals the SBI report up to 4.6%, up to 4.6%. ఎస్బీఐ నివేదిక ప్రకారం దేశంలో పేదరికం తగ్గుముఖం. అంటే ఎస్బీఐ నివేదిక ప్రకారం దేశంలో పేదరికం అనేది తగ్గుముఖం పడుతుందన్నట్లుగా ఎస్బీఐ అనేది వివరించడం జరిగింది. మరి పేదరికం గురించి మరికొంత సమాచారాన్ని గనక తెలుసుకుంటే, పేదరికం అనేది మనం పేదవాళ్ళుగా ఎవరిని పిలుస్తాం అంటే కనీస అవసరాలను కూడా తీర్చుకోలేనటువంటి స్థితిని మనం పేదరికంగా పిలుస్తాం. దాంట్లో దాదాపుగా 5 రకాల అవసరాలను ఎవరైతే తీర్చుకోలేరో వాళ్ళని పేదవాళ్ళుగా గుర్తిస్తాం. దాంట్లో ఫస్ట్ వన్ ఆహారం, సెకండ్ వన్ నీరు, థర్డ్ వన్ ఇల్లు, ఫోర్త్ వన్ విద్య మరియు వైద్యం. విద్య అండ్ వైద్యం. సో కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని ఈ 5 అవసరాలను, లేదంటే కనీస 5 అవసరాలను కూడా తీర్చుకోలేనటువంటి స్థితిని మనం పేదరికంగా పిలుస్తాం. దాంట్లో ఆహారం, నీరు, ఇల్లు మరియు విద్య మరియు వైద్యానికి సంబంధించి ఎవరైతే అవసరాలను తీర్చుకోలేరో వాళ్ళని పేదవారుగా గుర్తిస్తాం. మరి పేదవారుగా గుర్తించడానికి ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్క విధంగా వారు అంచనా వేయడం జరిగింది. మరి ఒక్కొక్కరు ఒక పేదరికాన్ని గుర్తించడానికి కొంత అమౌంట్ని ఇచ్చి ఒక నెలలో ఆ అమౌంట్ని ఎవరైతే ఖర్చు చేస్తారో వాళ్ళు ఏపీఎల్ కిందికి వస్తారని, ఎవరైతే ఖర్చు చేయలేరో వాళ్ళు బీపీఎల్ కిందికి వస్తారని వివరించడం జరిగింది. అంటే ఇప్పుడు ఒక నెలకి ఒక 30 రూపాయలను ఇచ్చి దాన్ని ఎవరైతే ఖర్చు చేస్తారో ఒక 30 రూపాయల వరకు మనం అంచనాగా తీసుకొని ఎవరైతే ఖర్చు చేస్తారో, అబోవ్ పావర్టీ లైన్ అంటే దారిద్ర్య రేఖకు ఎగువన ఉండే వ్యక్తులు, అంటే దారిద్ర్య రేఖకు ఎగువన ఉండే వ్యక్తులని అబోవ్ పావర్టీ లైన్స్ అని, దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వాళ్ళని బిలో పావర్టీ లైన్స్ అని అంటారు. దారిద్ర్య రేఖ దిగువన మరియు దారిద్ర్య రేఖ ఎగువన. మరి నెలలో ఎవరైతే దీన్ని ఖర్చు చేస్తారో వాళ్ళని ఏమంటారు? ఏపీఎల్ కిందకి వస్తారు అని ఈ విధంగా పేదరికాన్ని అంచనా వేయడం జరిగింది. మరి ఎస్బీఐ నివేదిక ప్రకారం, ఈ రిపోర్ట్స్ ప్రకారం పేదరికం అనేది తగ్గుతున్నట్లుగా అంచనా వేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంతకు ముందు ఎస్బీఐ నివేదిక ప్రకారం ఈ పేదరికం అనేది దాదాపుగా 5.3%గా తగ్గిందని అంచనా వేయడం జరిగింది. మరి ఇప్పుడు 23-24 సంవత్సరానికి సంబంధించి పేదరికం అనేది దాదాపుగా 4.6%కి తగ్గిందని అంచనా వేసింది. ఇది ఎస్బీఐ నివేదిక ప్రకారం 4.6% వరకు తగ్గిందని అంచనా. According to the SBI reports, poverty in the country is decreasing. So, what is poverty? So, who doesn't have 5 needs? Who doesn't have a so పేదరికానికి సంబంధించి ఆ పావర్టీ. So in SBI reports or according to SBI reports, poverty in a country in a previous SBI is estimated up to 5.3%. SBI is estimated up to 5.3% in a previous year in a country, and in a country
but now 22-23 in a financial year, SPI reports this poverty is decreases up to 4.6%. This poverty is decreases up to 4.6% in the year of 22-23-24 or 2023-24. The poverty is decreases up to 4.6%. In a previous SPI estimated poverty is 5.3%. So in SBI reports, poverty in the country is decreasing. థర్డ్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ఈ వ్యర్థాల పునర్వినియోగ పార్కుని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి కర్ణాటక అండ్ ఆప్షన్ డి ఢిల్లీ. మరి భారతదేశపు మొట్టమొదటి ఈ వ్యర్థాల పునర్వినియోగ పార్కుని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అంటే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా ఈ వ్యర్థాల పునర్వినియోగ పార్కుని ఏర్పాటు చేయనుంది. మరి ఈ దేశపు మొట్టమొదటి ఈ వ్యర్థాల పునర్వినియోగ పార్కుకి సంబంధించి మరికొంత సమాచారాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఈ దేశపు మొట్టమొదటి ఈ వ్యర్థాల పునర్వినియోగం అనేది ఎక్కడ ప్రారంభించనున్నారు అంటే ఢిల్లీలోని, అంటే ఉత్తర ఢిల్లీలో కొలంబో కలానీలో ఈ మొట్టమొదటి ఈ వ్యర్థాల పునర్వినియోగాన్ని ఏర్పాటు చేయనున్నారు. మరి ఈ వ్యర్థాలు అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్స్కి సంబంధించి మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇంకా ఎనీ అదర్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఈ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని పునర్వినియోగ కోసం ఏర్పాటు చేయడం. అంటే వేస్టేజెస్గా ఉన్న ఇప్పుడు ఖరాబ్ అయిన ఫోన్స్ కానీ, సాఫ్ట్వేర్కి సంబంధించి ఈ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ ఖరాబ్ అయిన వాటిని మనం ఏమంటామంటే ఈ వేస్టేజెస్ అని చెప్తాము, లేదంటే ఈ వ్యర్థాలు అని చెప్తాము. మరి దానికి సంబంధించి ఒక పునర్వినియోగ పార్క్ని ఎక్కడ ప్రారంభించబోతున్నారు అంటే ఢిల్లీ అంటే ఉత్తర ఢిల్లీలో ఒక హులాంబే కలానీ అనే ప్రాంతంలో మొట్టమొదటి పార్కుని ఏర్పాటు చేయనున్నారు. మరి దేనికోసం ఈ పార్కుని ఏర్పాటు చేయనున్నారు అంటే ఈ వ్యర్థాల యొక్క శాస్త్రీయ నిర్వహణ కోసం అలాగే రీసైక్లింగ్ కోసం అలాగే పునర్వినియోగం కోసం ఈ వ్యర్థాల యొక్క శాస్త్రీయ నిర్వహణ కోసం, రీసైక్లింగ్ కోసం, పునర్వినియోగం కోసం ఈ వ్యర్థాలని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ వ్యర్థాల పునర్వినియోగ పార్కుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ వ్యర్థాలు అనేవి ఎక్కువ హానికరమైన ఈ వ్యర్థాలు అనేవి ఎందులో ఉంటాయి అంటే పాదరసం, సీసం మరియు ఎక్సెట్రా వీటిలో ఎక్కువ హానికరమైన ఈ వ్యర్థాలు అనేవి ఉంటాయి. సో ద కంట్రీస్ ఫస్ట్ e-waste recycling part is established in Uttar Delhi or North Delhi in Colombo Kalani village. So the purpose of this estimation in a country's
Purpose of this estimation, e-waste recycling park in North Delhi is because of recycling and recycling and etc. Because of recycling and etc. Because of these purpose, in a first e-waste recycling park is established in North Delhi. Fourth question, ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ 25-26లో ఎంత శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 6.7%, ఆప్షన్ బి 6.3%, ఆప్షన్ సి 6.4% అండ్ ఆప్షన్ డి 6.5%. మరి ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క ఎంత శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది అంటే దాదాపుగా 6.3% వరకు వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేయడం జరిగింది. అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్, what percentage of India's economy is expected to grow in 25-26? So according to a World Bank report, 6.3% of India's economy is expected to grow in 25-26. Expected to grow in 25-26. మరి భారతదేశ అభివృద్ధి రేటు 2025-26లో దాదాపుగా 6.3%. మరి భారతదేశ అభివృద్ధి రేట్ అనేది 25-26లో దాదాపుగా ఎంత రేటు వరకు ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది అంటే దాదాపుగా 6.3%కి ఉంటుందని అంచనా వేయడం జరిగింది. మరి భారతదేశ వృద్ధి అనంటే ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ భౌగోళిక సరిహద్దులో జరిగే మొత్తం వస్తు సేవల ఉత్పత్తిని మనం ఆ దేశ జీడిపిగా పేర్కొంటాం. మరి ఆ దేశ జీడిపి విషయంలో భారత్ అనేది 25-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 6.3% వరకు వృద్ధి రేటుని సాధిస్తుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేయడం జరిగింది. సో India's growth rate is 6.3 in 25-26 according to World Bank's report. So GDP is a gross domestic product. So in a given financial year the final value of goods and services that are produced in the boundaries of particular country in the given financial year is called a GDP. The final value of goods and services that are produced in the boundaries of particular country in a given financial year is called a gross domestic product. So in that gross domestic product, India in a financial year of 25-26 is placed or estimated up to 6.3% according to World Bank's report. Next, fifth question, మహిళల ఆర్థిక భద్రత కోసం సీతా యాప్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మరి దానికి సంబంధించి ఆప్షన్ ఏ తెలంగాణ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి కర్ణాటక. మరి మహిళల ఆర్థిక భద్రత కోసం సీతా యాప్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి which state government has launched the Sita app for the financial responsibility of women? So Telangana government has launched the Sita app for the financial responsibility of women. మరి మహిళలకు భద్రత కోసం సీతా యాప్కి సంబంధించి మరికొంత సమాచారం. మరి ఈ సీతా యాప్ అనేది మహిళల యొక్క
ఆర్థిక భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ మంత్రిత్వ శాఖ వారు ఈ మహిళల ఆర్థిక భద్రత కోసం సీత యాప్ని విడుదల చేశారు అంటే ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయిన దుద్దిరాల శ్రీధర్ బాబు ఈ యాప్ని ప్రారంభించడం జరిగింది. ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయిన దుద్దిరాల శ్రీధర్ బాబు ఈ యాప్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ యాప్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే షీ జాబ్స్ అనే సంస్థ ఈ యాప్ని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఏ లక్ష్యంతో ఈ సీత యాప్ని ప్రారంభించారు అంటే మహిళల యొక్క ఆర్థిక భద్రత కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1 కోటి మంది మహిళలకు ఒక కోట్లాధికారిగా చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1 కోటి మంది మహిళలను కోట్లాధికారిగా చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన యాప్గా చెప్పుకోవచ్చు. సీత యాప్ ఫర్ ఉమెన్స్ సేఫ్టీ. సో who started the Sita app for women's safety? So IT and Industrial Ministry Duddirala Sridhar Babu started Sita app for women's safety. So which organization is developed this Sita app? So She Jobs organization is developed Sita app. So because of this Sita app is aim to 1 crore women to 1 crore women to riches, 1 crore women to become richest. So what is the app or what is the aim for the Sita app? So the aim of the Sita app is become to 1 crore women to become richest. So 1 crore of women are become to richest is the aim of the Sita app. Next is 6th question. నికెల్లో CO2 ఉద్గారాలను తగ్గించే సామర్థ్యం ఎంతవరకు ఉంది? నికెల్లో CO2 ఉద్గారాలను తగ్గించే సామర్థ్యం అనేది ఎంతవరకు ఉంది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 85%, ఆప్షన్ బి 84%, ఆప్షన్ సి 92% అండ్ ఆప్షన్ డి 98%. మన నికెల్లో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే సామర్థ్యం అనేది ఎంత శాతం వరకు ఉందంటే దాదాపుగా 84% వరకు ఉంది. నికెల్లో కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించే సామర్థ్యం అనేది 84% వరకు ఉంది. మరి those nickel have the ability to reduce CO2 emissions. So nickel have the ability to reduce up to 84% of a carbon dioxide emissions or CO2 emissions. నికెల్లో 84% CO2 ఉద్గారాల తగ్గింపు. మరి దీనికి సంబంధించి మరికొంత సమాచారము. మరి నికెల్లో 84% వరకు కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చు. మరి దీని ద్వారా మనకి ఎలక్ట్రిక్ చార్జర్స్కి
అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కోసం లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఈ నికెల్స్ అనేవి ఉపయోగపడతాయి. ఎందుకంటే నికెల్లో దాదాపుగా 84% కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించే సామర్థ్యం ఉంది కాబట్టి మరి ఇది ఎలక్ట్రిక్ ఛార్జెస్ లేదంటే ఎలక్ట్రిక్ బ్యాటరీస్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్లో దాదాపుగా ఈ నికెల్ అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో the 84% of reduction in CO2 emissions in nickel have ability to reduce up to 84% of a carbon dioxide emissions, 84% of carbon dioxide emissions. And this nickel is used in electric batteries and electric vehicles. These nickels are used in electric batteries and electric vehicles. And we know about so we also said about nickels are pollution free nickel. నెక్స్ట్ 7th క్వశ్చన్, జాతీయ భద్రతా సలహా బోర్డుకి సభ్యుడిగా ఎవరిని నియమించారు? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ డోరిన్ రమోగల, ఆప్షన్ బి ఎన్ఎస్ మాధవన్, ఆప్షన్ సి రాధాకృష్ణన్ అండ్ ఆప్షన్ డి జి సతీష్ రెడ్డి. మరి జాతీయ భద్రతా సలహా బోర్డుకి సభ్యుడిగా ఎవరిని నియమించారు అంటే ఆప్షన్ డి సతీష్ రెడ్డిని నియమించడం జరిగింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డ్. సో జి సతీష్ రెడ్డి హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డ్. మరి ఈ జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా జి సతీష్ రెడ్డికి సంబంధించి మరికొంత సమాచారం. మరి జాతీయ భద్రతా సలహా బోర్డుకి జి సతీష్ రెడ్డిని నియమించడం జరిగింది. మరి ఈయన పదవీ కాలం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు ఈయన జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా ఉంటాడు, తన పదవులు నిర్వహిస్తాడు. మరి ఈ జాతీయ భద్రతా సలహా బోర్డుకి సంబంధించి ఒక పునర్వ్యవస్థితకి గురి కావడం జరిగింది. మరి పునర్వ్యవస్థ అనేది ఎవరు నిర్వహించారు? మరి దీనికి సంబంధించి ఈ పునర్వ్యవస్థకి సంబంధించి ఎవరి అధ్యక్షతన కొత్తగా నిర్వహించారు అంటే రా చీఫ్ అలక్ జోషి అధ్యక్షతన మరియు ఎన్ఎస్ఏబి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డు యొక్క పునర్వ్యవస్థీకృత చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా సతీష్ రెడ్డిని జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగా నియమించడం జరిగింది. సో జి సతీష్ రెడ్డి ఈస్ ఎ మెంబర్ ఆఫ్ ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డ్. మరి సో జి సతీష్ రెడ్డి ఈస్ appointed period up to 2 years. Appointed period in a National Security Advisor Board. Appointed period of a National Security Advisor Board is up to 2 years. Next one, 8th question. మాల్దీవులు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు? మాల్దీవుల యొక్క గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా కత్రినా కైఫ్, ఆప్షన్ సి కత్రినా కైఫ్ని నియమించడం
జరిగింది. మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కూడా ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ సాయి పల్లవి, ఆప్షన్ బి ఆలియా భట్, ఆప్షన్ సి కత్రినా కైఫ్ అండ్ ఆప్షన్ డి సమంత. మరి మాల్దీవులు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు అంటే ఆప్షన్ సి కత్రినా కైఫ్. ఆప్షన్ సి కత్రినా కైఫ్ని నియమించడం జరిగింది. మాల్దీవుల గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా కత్రినా కైఫ్. మరి మాల్దీవులకి సంబంధించి మరికొంత సమాచారాన్ని కనుక తెలుసుకున్నట్లయితే ఈ మాల్దీవులకి ఒక కొత్త బ్రాండ్ అంబాసిడర్గా కత్రినా కైఫ్ని నియమించడం జరిగింది. మరి దీనికి సంబంధించి మాల్దీవులు మార్కెటింగ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్స్ వారు దీనిని లేదంటే మాల్దీవుల యొక్క గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా కత్రినా కైఫ్ని నియమించినట్లుగా జూన్ 10న అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఎవరు ప్రకటించారు? మాల్దీవులు మార్కెటింగ్ పాపులేషన్ ఆర్ పీపుల్స్ రెగ్యులేషన్ కార్పొరేషన్ వారు జూన్ 10న మాల్దీవుల గ్లోబల్ అంబాసిడర్గా కత్రినా కైఫ్ని నియమించినట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎంఎంపిఆర్సి వారు ఏమని వివరించారు అంటే మాల్దీవుల యొక్క పర్యాటక రంగాన్ని ప్రచురించే ఉద్దేశంలో భాగంగా కత్రినా కైఫ్ని అంబాసిడర్గా ప్రకటించినట్లుగా వివరించడం జరిగింది. సో కత్రినా కైఫ్ is a global brand ambassador of Maldives. Global brand ambassador of Maldives. So who announced this Maldives global ambassador Katrina Kaif? So MMPRC is officially announced the Maldives global brand ambassador as Katrina Kaif. So MMPRC officially announced on June 10, 2025. So because of the promoting of Maldives tourist place, we appointed as Maldives global brand ambassador as Katrina Kaif. So MMPCR or MMPRC says about it. MMPCR or MMPRC or Maldives Marketing Public Relations Corporations said about global brand ambassador as Katrina Kaif is only promotion purpose of tourism place in a Maldives. Promotion purpose. 9th question. అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ జూన్ 8, ఆప్షన్ బి జూన్ 9, ఆప్షన్ సి జూన్ 10, ఆప్షన్ డి జూన్ 11. మరి అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అంటే జూన్ 11న జరుపుకుంటాం. When is International Sports Day is celebrated? On June 11th. మరి అంతర్జాతీయ క్రీడా దినోత్సవం జూన్ 11న జరుపుకుంటాం. దీని గురించి మరికొంత సమాచారం. ఈ అంతర్జాతీయ క్రీడా దినోత్సవం అనేది జూన్ 11న జరుపుకుంటాం. మరి జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాము అని అంటే ఆగస్ట్ 29న అంతర్జాతీయ లేదంటే జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆగస్ట్ 29న జరుపుకుంటాము. అలాగే జాతీయ క్రీడా దినోత్సవాన్ని జూన్ 11న జరుపుకుంటాము. మరి
జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎవరి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటాము అంటే ప్రముఖ హాకీ ప్లేయర్ అయిన ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్భంగా మనం ఆగస్ట్ 29న ప్రతి సంవత్సరం కూడా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాము. సో ద ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ డే we celebrated on June 11 and the National Sports Day is celebrated on August 29. National Sports Day is celebrated on August 29. The purpose of hockey player Dhyan Chand birthday because the day is the most famous hockey player Dhyan Chand birthday. So in that day we celebrated as National Sports Day. August 29 we celebrated National Sports Day. Next 10th question. అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించడం జరిగింది? మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఆప్షన్ ఏ 2028, ఆప్షన్ బి 2027, ఆప్షన్ సి 2025 అండ్ ఆప్షన్ డి 2026. మరి అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా ఏ సంవత్సరాన్ని ప్రకటించింది అంటే ఆప్షన్ డి 2026ని అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా గుర్తించడం లేదంటే ప్రకటించడం జరిగింది. which year has been declared as International Year of Women Farmers? So 2026 year has been declared as International Year of Women Farmers. మరి అంతర్జాతీయ మహిళా రైతులకి సంబంధించి వారి మహిళా రైతుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటాం మరి దానికి సంబంధించి మరికొంత సమాచారం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని 2026 ఈ సంవత్సరాన్ని గాను అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా గుర్తించడం జరిగింది. దీని ద్వారా వ్యవసాయ రంగంలో మహిళల యొక్క పాత్రని ఇంకా పోషించడం కోసం ఈ అంతర్జాతీయ మహిళా రైతుల దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క సంవత్సరం లేదంటే అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం 2026లో దీని ద్వారా ఉత్పత్తిని మరింత పెంచడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. In International Year of Women Farmers Day or Women's Farmers Year is 2026. International Year of Women Farmers is recognized in 2026, recognized as a year of 2026. Because of this, the production will increases. Because of this productions will increases and also etc. And productions exports are also increases because of this purpose. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.